కళాయిలో కర్రీకి సరిపడే ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు సన్నగా వేయించుకొని కరివేపాకు వెల్లుల్లి ఎండుమిర్చి వేసి సన్న సెగపై కాస్త ఇంగువ వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు టమాటాలు వేసి దోరగా వేయించుకోవాలి. ఇవి బాగా మగ్గిన తర్వాత ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. పచ్చివాసన పోయినంత వరకు వేయించి కట్ చేసి పెట్టిన వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని లో ఫ్లేమ్లోనే వేయించుకుంటూ మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇందులో పసుపు, ఉప్పు, కారం, జీరా పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా వేసి చక్కగా వేయించాలి. ఒకటిన్నర స్పూన్ పెరుగు యాడ్ చేసుకొని చక్కగా వేయించుకోవాలి. తగినంత వాటర్ యాడ్ చేసి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని దగ్గర పడినంత వరకు ఉడికించుకోవాలి. చూడండి ఎంత చక్కగా దగ్గర పడిందో కదా. ఇలా ఉడికిన తర్వాత మనం కాస్త కొత్తిమీర కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన టమాటీ వంకాయ కర్రీ రెడీ. మీకు నచ్చిందా? అయితే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో చెప్పండి.